కొడక ఒక్క నెల రోజులే. తీ కాసి కత్తి తీ. గీదే మనకి తిండి పెడుతుంది. గీ తెగింపేరా రేపు నీ అప్పు తీర్చేది. తప్పించుకోలేము తప్పతీగది. ఇన్నాళ్ళు నువ్వు కత్తి పట్టుకోమన్నా నేను పట్టుకోలేదు, కానీ ఇప్పుడు పట్టుకుంటున్నా. మనకెక్కువ సమయం కూడా లేదమ్మా. ఆ ఓబుల్ రెడ్డి గాడి నుంచి నా చెల్లెళ్ళని కాపాడుకోవాలి. ఇప్పటి నుంచి ఈ నెల రోజుల వరకు నువ్వు ఏం చెప్తే అది వింటా. నువ్వు ఏ దందా చేయమంటే ఆ దందా చేస్తా. డబ్బులొచ్చేది ఏదైనా సరే నేను చెయ్యడానికి వెనకాడను. ఆ 2 కోట్లు నాకు వచ్చేంత వరకు వాటి కోసం నేను ఎంతకైనా తెగిస్తా. ఎక్కడి నుంచైనా తెస్తానమ్మా. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది నా చెల్లెళ్ళ జీవితాలు మాత్రమే, వాళ్ళ భవిష్యత్తు మాత్రమే. నేను చేసిన తప్పులకి వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదు. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నేను వింటానమ్మా. నువ్వు చెప్పినట్టే చేస్తా. గదిరా గదిరా నా కాసి అంటే నువ్వు గెట్లానే ఉండాలా. ఈ మాట మీదే ఉండు. మళ్ళా నువ్వు మనసు మార్చుకోకు, మాట తప్పుకు. నేను ఇప్పుడే పోయి దందా పట్టుకొస్తా. అన్న ఏందన్నా ఇదంతా? మళ్ళీ ఏంది కత్తి? ఏంది ఆవేశం? ఇట్లాంటి ఆవేశంలో నువ్వు ఎట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోమాకన్నా, ప్లీజ్ అన్నా. లేదమ్మా, ఏదైతే అదైంది. నేను ఏమైపోయినా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. మీ ఇద్దరిని మాత్రం నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను. మిమ్మల్ని నేను కాపాడుకోలేకపోతే ఇక నేను ఈ భూమి మీద బతికి కూడా దండగే. ఈ విషయంలో ఇక నన్ను ఆపాలని చూడకండి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇల్లు ఇల్లులా లేదు. ఇంట్లో సంతోషము లేదు. యశ్ ఆరోగ్యం బాగుండాలి. నా ప్రతి బాధ్యతని తీర్చుకొని తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తాను చంద్ర. శశి, రిషి, శశి, నిన్న నీకిస్తానన్న నగలు ఇదిగో ఇక్కడే పెట్టాను. ఇప్పుడు అవి కనిపించటం లేదు. ఇందులో నుంచి తీసి నీకు వేసి చూసిన తర్వాత మళ్ళీ ఇందులోనే పెట్టాను. ఇప్పుడు కనిపించట్లేదు. ఏమైనట్టు? నేను చెప్తానత్తయ్య. రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు. మొత్తం నగలన్నీ దోచుకుని పోయారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అక్షరాల నిజమత్తయ్య. బయట దొంగలైతే
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవచ్చు. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. అందుకే మీరు కనిపెట్టలేకపోయారు. దొంగతనం చేసింది ఎవరో కాదు, యష్ యష్ యష్. నువ్వు నింద వేసే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు. వాడు నా కొడుకు. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం మొత్తం వాడిదే. వాడికి నా నగలు కొట్టేయాల్సిన అవసరం ఏముంది? అదే కదా నా అనుమానం కూడా. నేను చెప్పేది అబద్ధమైతే తనని పిలిచి అడగండి. ఏయ్, ఎక్కడ్రా మీ నాన్న? అయితే ఈ పాటికి ఈ మార్వాడి షాప్లోనూ ఆ నగలకి రేట్ కట్టుకుని అటు నుంచటే పారిపోయి ఉంటాడు. మధు, ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. మీరు కాదు అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అతను నగలు కొట్టేయటం నా కళ్ళతో చూశాను. సింధు, ఇన్నాళ్లుగా మీ ఆయనకి పోయింది తన జ్ఞాపకాలు కాదు, తన క్యారెక్టర్. అది పోయింది. నువ్వు కాల్ చేయి తనకి. నాకెందుకో బలంగా తను ఇంటికి తిరిగి రాడనిపిస్తోంది. చెప్పాను కదా, ఆ నగలమ్మేసి జంప్ అయిపోయాడని. ఇంక తను రాడు. అమ్మా, ఆగండత్తయ్య, ఇంకా యష్ దొంగతనం చేయలేదని ప్రూవ్ కాలేదు. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళావు యష్? నిన్న కొట్టేసిన నగలకి ఎంత డబ్బొస్తుందో బేరం మాట్లాడుకొనొచ్చావా? బేరం కుదిరిందా? లేకపోతే నాకు తెలిసిన మంచి సీటున్నాడు, నంబరిస్తాను. అవును, ఇది కేవలం యష్ ప్లానా? ఇందులో నీకు కూడా భాగముందా సింధు? యష్ గురించి ఒక్క మాట అంటేనే విరుచుకుపడిపోయే నువ్వు ఎన్ని మాటలంటున్నా నోరెత్తటం లేదు. చెప్పమనండతయా, దొంగతనం చేశానని ఒప్పుకోమనండి, లేదా నగలేమయ్యాయో చెప్పమనండి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నా దగ్గరే ఉన్నాయి. రేపు వీటిని నమ్మేసి గా పైసలతో జూదమాడాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పాడేస్తాను. ఇది నా అత్తారిల్లు. నీ చిల్లరి వేషాలు మీ అమ్మ దగ్గర, చెల్లెళ్ళ దగ్గర నడుస్తాయేమో కానీ నా దగ్గర కాదు. మర్యాదగా ఆ బంగారం ఇలా ఇవ్వు. ఇస్తావా? అత్తయ్యని నిద్ర లేపమంటావా? ఇవ్వు. అత్తయ్య, ఇవిగోండి మీ నగలు.
నగలు నువ్వు తీసావా యష్? నాకు చెప్పకుండా ఎందుకు తీసావు? సింధునే తీయమందమ్మా, సింధునే తీయమందమ్మా, సింధునే తీయమందమ్మా, సింధునే తీయమందమ్మా, అందుకే అమ్మా అర్ధరాత్రి నీ గదిలోకి వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉంటే లేపడం ఇష్టం లేక ఆ లాకర్ ఓపెన్ చేసి నగలు తీసుకెళ్ళి సింధుకి ఇచ్చేసాను. నా నగలు నా అనుమతి లేకుండా నా కొడుకునే తీయమని చెప్పటానికి నువ్వెవరు? ఎందుకు చేసావు ఈ పని? అది కాదత్తయ్య, ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అందుకే సేఫ్గా పెడదామని. నిన్ను మాత్రం నమ్మొచ్చా? నీ దగ్గరుంటే సేఫ్ అని ఏముంది? సేఫ్గా పెట్టాలన్న ఉద్దేశం ఉన్న దానివి పొద్దున్నైనా ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? మధు చెప్పేంత వరకు నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు చెప్పే ప్రతిదీ యష్ వింటున్నాడని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావా? ఇలాంటి పనులు తగ్గించుకో. ఇన్నాళ్ళు నా కోడలు అని నెత్తిన పెట్టుకున్నాను. నిన్ను బాగా అభిమానించాను, ఇష్టపడ్డాను, నమ్మాను. రోజు రోజుకి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నా కొడుకుని నా గదిలోకి పంపించి నగలు తీయించడం ఏంటి? రే యష్, నీకు మాత్రం ఏమైందిరా? సింధు చెప్తే మాత్రం నగలు తీసిస్తావా? సింధు మరీ ఒత్తిడి చేసిందమ్మా, అందుకే తీశాను. ఇంకోసారి నీకు చెప్పకుండా నేనేది చేయనమ్మా. సారీ. అత్తయ్య, వాటిని నేను దాచిపెడతాను. ఇవ్వండి. వద్దు. ఇవి నావైనా ఈ ఇంట్లో వీటికి రక్షణ లేదని నాకు అర్థమైంది. ఇవి నేను శశికి ఇవ్వాలనుకున్నాను. తన పేరు మీద బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి అందులో పెడతాను. మీరు వెళ్ళండి. వెళ్ళండి. మనకి కిరికిరి. చూసావా చంద్ర, ఇలానే మనశ్శాంతి లేకుండా రోజు ఏదో ఒక గొడవ. సింధు ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావడం లేదు. అరే కాశీగా, అరే కాశీగా, అరే కాశీ, కాశీ, కాశీగా. అదృష్టం మన తలుపు తట్టినదిరా. గదేంటో చెప్పాలనా? ఇప్పుడు మనకి 10 లక్షల కాంట్రాక్ట్ దొరికినదిరా. కాంట్రాక్టా? అది 10 లక్షలా? గంత పైసలు ఇస్తున్నారంటే వాళ్ళని ఏం చేయమన్నారమ్మా? అన్నా, గాళ్ళేదో నీ చేత పెద్ద తప్పే చేయిస్తుండ్రు. ఎందుకు ఇస్తారమ్మా గంత పైసలు? గది చెప్తా. ఇగో గీ ఫోటో చూడు. గీ పిల్లని ఎత్తుకొస్తే చాలు 10 లక్షలు మన చేతిలోకి వస్తాయి. అమ్మా, మళ్ళీ షురూ చేసినవా ఇవన్నీ? అన్ననికి దందాలోకి ఎందుకు లాగుతున్నావు? ఇడిసేమా. నువ్వు నోరు మూస్తావా గిప్పుడు? చెప్పిందే చెప్పి నా ప్రాణం దీయకు. గీ దందాలన్నీ చెయ్యకపోతే నువ్వు బోయిగా ముసలోని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వాడికి దాసి లెక్క ఊడిగం చేయాల్సి వస్తుంది.
చేస్తావా మరి? మరి ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడతావు అనుకున్నావు? గిట్లాంటి పనులు చేస్తేనే కదా పైసలు వచ్చేది. అరే కాశీగా, గిట్లాంటి పంచాయతీలు ఇంకో 20 దొరికితేనే గా ఓబుల్ రెడ్డి గాడి అప్పు తీరి వాడి నుంచి బయటపడేది. ఇప్పుడున్న పాడు పరిస్థితికి మనకి గిప్పటికిప్పుడు 10 లక్షలు ఇచ్చేటోళ్ళు ఎవరున్నారా? గిట్లాంటివి చేస్తేనే ఇస్తారు. ఏంది నీ బుర్రకెక్కుతుందా లేదా? చేస్తానమ్మా. చెల్లి లైఫ్ రిస్క్లో పడకుండా ఉండడానికి నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. మన కుటుంబం కోసం ఇలాంటివెన్నైనా చేస్తాను. శభాష్రా నా బిడ్డ, ఇప్పుడు దారిలోకి వచ్చినావు. ఎప్పుడు పోవాలో ఏం చెయ్యాలో నేను చెప్తా. గీ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకురావడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మళ్ళా ఈడి మనసు మార్చాలని చూస్తే చంపి పడేస్తా. ఏందన్నా ఇది? నన్ను క్షమించండి అమ్మా. ఈ దందాల జోలికి, క్రైమ్ జోలికి వెళ్ళనని మీరు నన్ను నమ్మి ఇంటికి తీసుకొచ్చిన రోజున మీకు మాటిచ్చాను. కానీ ఈరోజు నాకు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో మనకి డబ్బులు చాలా అవసరం. దానికోసం నేను ఏ పనైనా చేస్తాను. మనకి కిరికిరి ఏంద్రా కాశీగా, నీ జిందగీ గిట్ల తయారైంది. నగలిట్లా చేతిలో పడ్డట్టు వాడి జారుకున్నాయి. గా సింధు ఉండగా 300 కోట్లు కొట్టేయడం పక్కన పెడితే 3 రూపాయలు కూడా చేతి ఎక్కుతలేవు. అంత టైట్ చేస్తుంది. కార్లు ఏమన్నా దొరుకుతుంది నువ్వు చూద్దాం. చెయ్, గీది ఓపెన్ అయితే లేదు. గా సింధు మామూలుది కాదు, శివ్వంగి. అయినా గా సింధుకి తెలియాల్సింది ఏంటంటే ఈడున్నోడు కూడా మామూలోడు కాదు, కాశీగాడు అని. ఈడికి ఏం కావాలో, దేన్ని ఎట్లా దక్కించుకోవాలనో బాగా తెలుసు. ప్రస్తుతానికి నాకు కావాల్సింది అయితే పైసలు పైసలు. మనకి కిరికిరి గింత బండి పెట్టుకొని చిల్లర పైసల కోసం ఎదుగుతాయిందిరా కాశీగా. దీన్ని నమ్మితే బరాబర్ 1,00,000 గ్యారంటీ. గా పైసలతో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మనకి కిరికిరి దీన్ని ఇట్లా స్టార్ట్ చేయాలరా. కీ లేదు. సర్లే, మన స్టైల్ ఉందిగా. ఈ పిన్తో ట్రై చేయి. నిన్న బంగారం కొట్టేయాలని చూసావు, ఇప్పుడు ఈ బైకా? అసలు నీకు బుద్ధుందా? మాన్కి కిరికిరి గవి కళ్ళా లేకుంటే సీసీ కెమెరాలా? నేను ఈడికి పోయినా చూస్తూనే ఉంటావా ఏంది? చూడు, ఇక్కడ నువ్వు ధూల్ పెట్ట రౌడీవి కాదు. నా యశ్ స్థానంలో ఈ ఇంట్లో ఉన్న బేవర్స్ గాడివి. నువ్వు చేసే ప్రతి పని నా యశ్ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అలా నేను జరగనివ్వను. అబ్బా, కాశీ, నీకు ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను.
ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో లేదంటే నువ్వు ఈ కాశీగానే బెదిరిస్తున్నావులే ఆ? లేకుంటే ఏంది లేకుంటే హ, అంత ఈజీగా హెట్లిడుస్తా సింధు నిన్ను. నువ్వు గిట్ల నన్ను ఏదైనా కిరికిరి చేసి పంపించాలని చూస్తే నీకు ఎరికే కదా నేనేం చేస్తాను. బర్రాబర్ మీ అత్త దగ్గరికి వెయ్యి మీ మొగుడిని చంపింది ఎవడో కాదు నీ ప్రాణమైన నీ కొడుకుగా యష్గాడే అని చెప్పి ఈడికెళ్ళి వెళ్ళిపోతా. ఏయ్ కాసై ఈడనే ఉన్నా ఎందుకంత ఆగమాగం చేస్తున్నావు? మళ్ళీ ఎవడని నింటే యష్ని పట్టుకొని కాశీ అంటున్నావేంది అని అడిగితే మళ్ళీ వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఇప్పుడు నాకేం కావాలో చెప్తా ఇను. నేను ఈడికెళ్ళి వెళ్ళిపోవాలా? చావాలే లేదు, వెళ్ళిపోయే ముచ్చటే లేదు. నాకు ఆ లత్కోర్ జిందగీ ఇట్లా వద్దు. నేను నీ మొగుడు లెక్కనే కంటిన్యూ అయిపోతా. నాకు ఈ లగ్జరీ జీవితమే కావాలి. నేను ఈయన్నే ఈ కొంపలనే ఉంటా. కానీ ఈడ ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతిసారి నా చేతి ఖర్చులకి ఈ కొంపల దొంగతనం చేయాలంటే నాకు కష్టంగానే ఉంది. నీకు తోడు గా రక్త పింజరి కళ్ళన్నీ ఎప్పుడు నా మీదనే పెట్టుకొని కాపలా కుక్కలకి తిరుగుతుంది. ఇవన్నీ నాకు నచ్చుతలేవు. అందుకే మనిద్దరం ఒక శాంతి ఒప్పందానికి వద్దాం. బర్రాబర్ రోజుకు ఒక 5,000 కొట్టు. చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా నాకు కూడా. ఏంటి అంత హడావిడిగా వచ్చావు? ఈ ఇంట్లో చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఆ రభస ఏంటి అసలా? సింధు మన యష్ని గట్టిగా కుట్టిందత్తయ్యా. కడలి కథలు ముగియవసలు మతులు చెదురు నిజములు పొగల సెగల పగలు రగులు కాలం ఆడే ఆటలు దేవ దేవ జంగమ దేవా ముత్తు మిన్ను చూపగలవా మమ్ము కాచి సత్యము చూపే మార్గం చూపే